మంచిది. ఇంతవరకు చక్కని పాటలతో ప్రభువును మంచిది. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇంతవరకు చక్కని పాటలతో ప్రభు నామాన్ని మహిమపరిచిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ సమయంలో మనము దేవుని లేఖన భాగం నుండి లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకొని వాక్య ధ్యానం చేసుకుందాం రండి. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసమును కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలమైనను లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకోనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వారితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంట నన్ను వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇవ్వమని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచు, వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుడి వాక్య భాగం జీవించులాగా చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తల్లు వంచి మోకరించండి. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, మా రక్షణకు కారణభూతుడైన మా దేవా, మీ నామమును స్తుతిస్తూ గణపరచడానికి ఇంతవరకు సంఘంతో నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకొని మంచి స్వరాలు ఇచ్చిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ప్రాముఖ్యంగా వాక్యంలోనికి మేమందరం వెళ్ళి ఉండగా తండ్రి, వాక్యమైన దేవా, మీరు మా మధ్య మాతో ఉండి మీ వాక్యం మాకు అర్థమయ్యే రీతిలో మా బోధకుడు మీరై బోధించమని మీ సహాయాన్ని కోరుతూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును వెంబడించేందుకు సిద్ధమైన వారిని గురించి, లేకపోతే క్రీస్తు వెంబడించమన్న వారిని గురించి మనం కొన్ని విషయాలను దేవుడు చెప్పిన ఈ మాటల భాగంలో నుంచి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం రండి. యేసు ప్రభు ఆ గ్రామమున వెళ్ళుచు, ఆ గ్రామములో వెళుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్య ఆయన ముగ్గురు వ్యక్తులలో తాను ఒక ఉపమానాన్ని మనకు తెలియచేయడానికి ప్రభు ఇష్టపడి ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ ఏం రాయబడిందంటే, అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంటే వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. 61వ వచనంలో, మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకున్నటకు మొదట నాకు సెలవు ఇవ్వమని అడుగగా అనేటువంటి 3 వ్యక్తుల గురించి మనము ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. యేసు ప్రభు వారిని వెంబడించటం, లేకుంటే యేసు ప్రభు వారిని మరి అనుసరించటం అనేది చాలా దినాలలో, చాలా సందర్భాలలో మనుషులు అంటుంటారంటే ఇది ఈజీ అనుకుంటారు. మనుషులు ఏమనుకుంటారు? ఈజీ. ఎందుకు ఈజీ? యేసు ప్రభువును వెంబడించాలంటే ఏం చేయాలా? జనరల్గా మన వాళ్ళు అనుకునే ఆలోచన ఏంటంటే, యేసు ప్రభువును వెంబడించాలంటే ఏం చేయాలా? ఒక 150 రూపాయలు 200 పెట్టి బైబిల్ ఒకటి తీసుకోవాలి, బైబిల్కి ఒక కవర్ వేసుకోవాలి, తర్వాత ఏ బట్టల కవరు లేకుంటే ఏదన్నా మంచి సూపర్ కాగితం ఏదో ఒకటి తీసుకొని మడతపెట్టి సంఖలో పెట్టుకొని మందిరానికి వెళ్ళి చందా వేసి కొద్ది రోజుల తర్వాత బాప్తిసం తీసుకుంటే చాలు, ఇక మేము ఎవరిని వెంబడించాం? యేసుక్రీస్తుని వెంబడించామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ
మనందరికీ బాగా తెలిసినటువంటి సామెత కూడా ఒకటి ఉంది, తలతలా మెలిచే రాళ్ళు తట్టెడున్నా ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదు. అలానే యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఇది కాదు. యేసుక్రీస్తు ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు కూడా మొదట ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? మనకు ఎంతమంది తెలుసు? 12 మంది తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు మొదట ఆయన సువార్తను ప్రారంభించినప్పుడు ఆయనతో పాటు అనేక మంది, వేల మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది? వేల సంఖ్యలో ఉన్నారు. కాలక్రమేణా వారందరూ ఏం చేశారట? ఒకరి తర్వాత ఒకరు ఏం చేశారు? వెనక్కి డ్రాప్ అయిపోయారు. అంత వేల మందిగా ప్రారంభించబడిన ఆ పరిచర్య చివరికి వచ్చేసరికి తనను వెంబడిస్తున్న వారు ఎంతమంది అంటే, చివరికి ఎంతమంది వచ్చారు? 11 మంది. ఒక తప్పిపోయిన యూదాన్ని పక్కకు తీస్తే మరలా ఇంకొక వ్యక్తి దాంట్లో చేర్చగా 12 మంది. ఈ 12 మందికి కూడా ప్రభు ఏమంటాడంటే, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే నన్ను విడిచి వెళ్ళిపోండి అని అంటాడు. కానీ దేవుని కొరకు, దేవుని వెంబడించటంలో మరి శిష్యులను మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. వారు ఎలాగూ శిష్యులయ్యారని మనం ఆలోచన చేస్తే వారి మరణాలు చాలా భయంకరంగా ఉంటాయి. చెప్పిన వాళ్ళు మరణాలు ఎలా ఉంటాయి? చాలా భయంకరంగా ఉంటాయి. ఎందును బట్టి అంటే, క్రీస్తును వారు వెంబడించడాన్ని బట్టి వారు ఘోరంగా సిలువ వేయబడ్డారు. చాలామంది నిలువుగా సిలువ వేయబడ్డారు, కొంతమంది బ్రతికుండగా నూనెలో వేయబడ్డారు, కొంతమంది బ్రతికుండగా చర్మాలని అంతా ఒలిచేశారు, కొంతమందిని మెడ నరికారు, కొంతమందిని దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఎందుకు అంత మరి పరిస్థితి వచ్చిందంటే, కేవలం వారు యేసుని వెంబడించటం ద్వారానే వారు ఆ శిక్షకు లోనైపోయారు. చూడండి, యేసుని వెంబడించడం అంటే ఆనాటి క్రైస్తవులతో మనం పోల్చుకుంటే మనమేమంత అసలు ఒక పైసా కూడా పనికిరాం అనమాట ఆయన వెంబడించుటాం అన్నాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, యేసుని వెంబడించడానికి ఇక్కడ 3 వ్యక్తులు, లేకుంటే 3 సందర్భాల్లో ఉన్నటువంటి 3 వ్యక్తులలోని ఆలోచనను మనం ఆలోచన చేసినప్పుడు, మొదటి వాడు ఏమంటున్నాడు చెప్పండి? మొదటి వాడు ఏమంటున్నాడు? ఆయన మొదటిగా ఒకరిని కలిసి ఏమన్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు? మొదటిగా, అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. గమనించండి, యేసుప్రభు మార్గమున వెళ్తూ ఉన్నాడు. యేసుప్రభు వాడిని ఏమైనా పిలిచాడా? నీవు నన్ను వెంబడించమని యేసుప్రభు ఏమైనా అన్నాడా? అనలేదు. వాడేం చేశాడు? వాడంతటిగా వాడే వచ్చి ఏమన్నాడు? నేను నిన్ను వెంబడిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంకి వెళ్ళినా నీతోటే నేను వస్తాను. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే, అక్కడ ఏమన్నాడు? అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలమైనను లేదు అని అన్నాడు. ఎందుకు యేసుప్రభు ఈ మాట అని ఉన్నాడని మనం ఆలోచన చేస్తే, దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే హృదయాంతరంగములను పరిశోధించువాడు. ఎలాంటి వాడట ఆయన? హృదయాంతరంగములను పరిశోధించువాడు. ఆయన మనలో ఒక మాటైనను, అంటే మన హృదయంలో ఏమి పుట్టకనప్పుడే ఆయన ఏం చేస్తాడు? మనం ఏం మాట్లాడతామో, మనం ఏం చేస్తాం, వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడట? బాగుగా ఎరిగినవాడు. ఆయన ఎలాంటి వాడు? మన హృదయంలో ఆలోచనలు పుట్టకముందే దాన్ని ఆయన ఏం చేసేవాడట? గ్రహించేవాడు. మరి యేసు ప్రభు, నేను నీ వెంబడి వస్తాను, ఎక్కడికి వెళ్తే వస్తాను అనడంలో తప్పేముందని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఒక మాట చెప్తా విను అని. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసం ఉన్నాయి, కానీ నాకైతే ఇక్కడ ఏ విధమైనటువంటి ఆ నీడ కూడా, జాడ కూడా లేదు అన్నాడు. ఎందుకు ప్రభు ఇలా చెప్పి ఉంటాడంటే, బహుశా ఇలాగ అనుకోవచ్చు మనం. ఏమనంటే, అతను ఎందుకు ప్రభు వెంబటి రావాలనుకుంటున్నాడంటే, ప్రభు అంతవరకు చేసిన అద్భుతాలను బట్టి అయి ఉండొచ్చు కదా. ప్రభు పిలవకుండానే వాడంతటిగా వాడు వచ్చాడంటే అర్థం ఏంటి? ప్రభు ఆ ప్రశ్నకు సమాధానం ఏమన్నాడంటే, నాకేమీ జాగు లేదు, నాకేమీ స్థలం లేదు అన్నాడంటే అర్థం ఏంటంటే, వాడి మనసులో ఏమనుకో ఉంటాడంటే, వాడు ఇంకా భౌతికమైన ఆశలలో, చెప్పండి, భౌతికమైన ఆశలలో వాడు ఇంకా జీవిస్తూ ఉన్నాడు. భూసంబంధమైన సుఖభోగాలపై ఆసక్తి ఇంకా ఉంది వాడికి కదా. ఎందుకు అంటే, యేసు ప్రభుతో ఉంటే నాకు ఏ విధమైనటువంటి బాధ ఉండదని అనుకుంటున్నాడు. యేసు ప్రభుతో ఉంటే నాకు ఏ విధమైనటువంటి కష్టము
ఉండదనుకుంటున్నాడు. ఎందుకు? ఈయన మాయలు చేస్తాడు, లేకపోతే అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. ప్రభువా నాకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు, లేకపోతే ప్రభువా నాకు ఆహారం కావాలంటే ఆహారం ఇస్తాడు అనేటువంటి ఆలోచన వాడిలో ఉంది కనుకే ప్రభు ఆ హృదయం గ్రహించి వెంటనే ఏమన్నాడంటే, నువ్వు ఒకవేళ భూ సంబంధమైన ఆసక్తుల మధ్య లేకుంటే లోక సంబంధమైన ఆలోచనల మధ్య నీవు నన్ను వెంబడించగోరితే నేను చెప్తున్నా విను, నాకు నివాసం అనేదే లేదు. నువ్వు చూస్తున్నావు కదా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ నాకైతే ఏ విధమైనటువంటి స్థలము లేదు. ఇతడు ఎలాంటి వాడంటే అతి దూకుడు స్వభావం కలిగిన వాడు. చెప్పండి ఎవరు? అతి దూకుడు స్వభావం కలిగిన వాడు. మరి రెండవ వాడిని కూడా మనం ఆలోచన చేస్తే 59వ వచనంలో, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. మొదటి వాడు తనంతట తానే ప్రభువుని వెంబడిస్తానన్నాడు. అయితే రెండో వాడు ఎలాంటి వాడట చెప్పండి? ప్రభువే వాడిని అడిగాడు. వాడు అనలే నేను నిన్ను వెంబడిస్తానని మొదటి వాళ్ళలాగా వీడు అనలా. ఇక్కడ ప్రభువే జోక్యం చేసుకొని ఏమన్నాడంటే, నీవు నన్ను వెంబడింపు, నా వెంటరా, నాతో రా అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు వాడు ఏమన్నాడు చెప్పండి? సమాధానం ఏమన్నాడు? అక్కడ యేసు ఏమన్నాడు? ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మరలా నా తండ్రిని పాతి పెట్టవచ్చుటకు నాకు సెలవు ఇమ్మని అడిగాను. అందుకు యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన మృతులను పాతి పెట్టుదురు, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఇక్కడ కూడా ఏమన్నా మనం మానవుల ఆలోచన ప్రకారం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా మనం ఏమనుకుంటాం? యేసు ప్రభు రమ్మన్నాడు, వస్తానన్నాడు, కాకపోతే వాళ్ళ నాన్న చనిపోయాడు, బూర్చిపెట్టి వస్తా అన్నాడు, అందులో తప్పేముంది అని మనం అనుకుంటాం. వాస్తవానికి దేవుని ఆ లేఖన భాగంలో కూడా మనం చూస్తే ఆ తండ్రి చనిపోతే, బంధువులు చనిపోతే వాళ్ళని భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది ఆచారం అనమాట. అది కంపల్సరీగా చేయవలసింది. తల్లిదండ్రులు ప్రేమించేటువంటి స్వభావం అది. అయినప్పటికీ ప్రభు ఏమంటున్నాడంటే, మృతులను చూసుకుంటారు, నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమన్నాడు. నిజంగా ఇతను కూడా యేసు ప్రభువును వెంబడించాడంటే కాదు, యేసు ప్రభువుని ఇతను కూడా వెంబడించలా. ఎందుకు అని అంటే అతను ఏమంటున్నాడంటే, అక్కడ ఏమన్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు అతను? నేను నా తండ్రిని పాతి పెట్టవచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాడు. ఏమన్నాడు? సెలవిమ్మని అడిగాడు. వాస్తవానికి తండ్రి చనిపోతే కొడుకు ఎక్కడ ఉండాలా? తండ్రి శవం దగ్గర ఉండాలి. మరి వీడికి బజార్లో ఏం పని? యేసు ఆ మార్గం వెళ్తుంటే వీడు అక్కడికి ఎందుకు వచ్చాడు? వాస్తవానికి తండ్రి సమాధిని చేయాలి, తండ్రితో ఉండాలి అన్నవాడు ఎక్కడ ఉండాలా? తండ్రి చనిపోతే తండ్రి దగ్గర ఉండాలి. కానీ వీడు ఎక్కడున్నాడు? ఊరంబడి తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడే మనం కూడా చాలా సందర్భాల్లో ఆయన మనల్ని వెంబడించమంటే మనం ఏం చెప్తామంటే సాకులు చెప్తూ ఉంటాం కదా. ప్రభా ఈరోజు నాకు డ్యూటీ ఉంది, ఈరోజు నాకు ఉద్యోగం ఉంది, ఈరోజు నాకు పని ఉంది, ఈరోజు నేను కూరగాయలు అమ్ముకోవాలి, లేకుంటే ఈరోజు నేను అలసిపోయాను, ఈరోజు నేను అని చెప్పి నా అంటారు. అక్కడ ఏమన్నాడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పిన అతను నేను వెళ్ళి మొదట అన్నాడు. చూడండి ఏమన్నాడు? మొదట. చాలామంది కూడా మనలో కూడా ఏం చేస్తారంటే, మొదట నా పని అయిపోవాలి, తర్వాత నేను దేవుని సన్నిధికి వస్తాను, మొదట నా పనులు అయిపోతే తర్వాత ప్రభుని నీకు జ్ఞాపకం చేస్తా అంటారు. ఇలాగో ఆలోచన చేస్తే వీడు కూడా ప్రభుని నిజంగా వెంబడించిన వాడు కాదు. కాబట్టి మూడోవాన్ని మనం చూద్దాం రండి. 60వ వచనం. అందుకు ఆయన మృతులను 61వ వచనం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదనను కానీ నా ఇంట అనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని నేను. ఏమన్నాడు ఇతను? మొదట నా ఇంటి వారిని అడిగి సెలవు తీసుకొని వస్తాను అంటున్నాడు. ప్రభువా నేను నీ వెంబడి వస్తాను, అయితే మొదట వెళ్ళి నేను ఎవరు చెప్పాలా? నా ఇంటి వారికి చెప్తా అంటాడు. ఇక్కడ కూడా ప్రభు ఏమన్నాడంటే, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడు వాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. నాగటి మీద చేయి పెట్టి మనం వెనక చూడటం అనేది ఎంత అసమమో, అది ఎంత మూర్ఖత్వమో, యేసును వెంబడించేటప్పుడు కూడా లోకాశల వైపు చూడడం కూడా అంతే మూర్ఖత్వం. ఆయన ఏమన్నాడు? ఎవడైనాను నన్ను వెంబడించగోరినేలా తనను తాను ఏం చేయాలా? ఉపేక్షించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన అంటాడు కదా, నన్ను తప్ప ఎవరిని నీవు అధికముగా ప్రేమించకూడదు. ఎందుకు? లోక ఆశలు, లోక ఆలోచనలు కూడా నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఏం చేస్తావంటే బానిస అయిపోతావు. ఇప్పుడు వీడు కూడా చూడండి, ప్రభువును వెంబడిస్తా అన్నాడు, మంచిదే. అయితే వాడు ఏమంటున్నాడంటే కుటుంబానికి ఏమైపోయాడు? అతను బానిస అయిపోయాడు. మృదువైన కుటుంబ బంధాలకి మొదటి స్థానాన్ని ఇచ్చాడు.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో కుటుంబాల వైపు మనం చూడకూడదు. కుటుంబ బలహీనతలు బట్టి మనం ఆగిపోకూడదు. చాలాసార్లు ఎందుకంటే అంత మాత్రాన కుటుంబాలను వదిలేయాలని కాదు, కానీ కొన్ని సందర్భాలు చూడండి, ఒకవేళ భర్త వెళ్ళాలనుకున్నాడు అనుకోండి మందిరానికి, భార్య ఏం వెళ్దాంలే అంటే ఏం చేస్తాడు? భర్త ఆగిపోతాడు. ఎందుకు బట్టి అంటే బలహీనం, బంధత్వాన్ని బట్టి కుటుంబానికి మొదటి స్థానం ఇవ్వడం వల్ల ఏం చేస్తారు? ఆగిపోతూ ఉంటారు. ఒక భార్యనే కాదు, భర్తనే కాదు, కుటుంబ సమితులు ఎవరైనా కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, లోక స్నేహాలతో, లోక బంధాలతో, ఫ్యామిలీ సమస్యలతో మనం ఏం చేస్తామంటే ప్రభువుని ఈజీగా మనము విడిచిపెడతాం. 3 సందర్భాల్లో మనం ఆలోచన చేసాం. భూ సంబంధమైన ఆలోచనలతో వాడు ఏం చేశాడంటే అతి దూకుడు స్వభావంతో, అంటే దేవుని దగ్గర ఏదైనా లభిస్తుందేమోనని ఆయన వెంబడించాడు. మనం కూడా దేవుని దగ్గర ఏదో వస్తుందని ఆశించకూడదు. ఆయన మన పాపములను తీసి మనల్ని రక్షించాడు అనేటువంటి ఆ రక్షణార్థమై ప్రభుని స్తుతించడానికి ఆయన వెంబడి వెళ్ళాలి. అలాగో వెళ్ళినప్పుడు ఆయనే సమస్తాన్ని మన కొరకు సమకూరుస్తాడు. మనం అడగవలసిన పనేం లేదు. మీ పరలోకపు తండ్రికి మీకు ఏం అవసరమైనది ఆయనకి తెలియదా అని బైబిల్ సెలవిస్తూ ఉంది. రెండవది కూడా, ఆ రెండో వాడు ఎలాంటి వాడు అంటే, మొదట వెళ్ళి నా పనులు చూసుకుంటాను అంటున్నాడు. మనం కూడా మన పనులను బట్టి ప్రభుని వెంబడించడంలో వెనకడుగు వేయకూడదని అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, కుటుంబ ఆలోచనలు, కుటుంబ పరిస్థితులకు మొదటి స్థానం ఇవ్వడం. మనం కూడా మన జీవితాల్లో ప్రభుని మించి ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ప్రభు ప్రేమకు ఏదైనా అడ్డొస్తే దయచేసి వారికి హెచ్చరిస్తూ ఇది మంచిది కాదని కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి. కానీ కుటుంబ బంధాల మధ్య మనం ఊరిక ప్రభు సన్నిధిని విడిచిపెట్టి ఉండకూడదు. కాబట్టి దేవుడు ఇంతవరకు చెప్పిన ఈ లేఖన భాగమును దీవించునుగాక. మరొకసారి దీని గురించి సంపూర్ణంగా మన వాక్యం విందాం. తల వంచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగా తండ్రి అమూల్యమైన అత్యధికమైన కృప చూపుతూ మమ్మల్ని సజీవులుగా ఉంచి దినం ఈ వాక్యం వినటానికి కృపను చూపారు. 3 స్వభావాలతో ఉన్నటువంటి మనుషులను మా మధ్యకి తీసుకువచ్చారు. నేను వెంబడించటం అంటే తండ్రి అది బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళడం కాదని, నేను వెంబడించుకోడు వారు లోకాశలను చంపుకొని శరీరేచ్ఛలను చంపుకోవాలి అని, లోకంలో ఉన్న వాటిని విసర్జించాలని మీరు మొదటి వ్యక్తిని మా మధ్యకి తీసుకువచ్చి చెప్పిన మాటలకై స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. రెండో వాడు మొదట నా అనేటువంటి సంబోధనాన్ని ఉపయోగించడం చూస్తున్నాం. అనేక పర్యాయంలో మేము కూడా నా పనులున్నాయి, నా పరిస్థితులు బాగలేవు అని చెప్పి ఏవో ఎన్నిక లేని తండ్రి ఆలోచనలకు మేము ఎంతో బలహీనమైపోయి మీకు దూరం అయిపోయిన వారిగా ఉన్నాం. అలాంటి వ్యక్తి ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మూడో వాడిని మరి మా మధ్యకి తీసుకువచ్చారు. నాకటి మీద చేపెట్టి వెనతట్టు తిరగలరా? నిన్ను వెంబడించి కోరినప్పుడు మరలా వెనక్కి వెనగలరా? బంధుత్వాలతో ప్రభుని విడిచిపెట్టకూడదని మూడో వ్యక్తిని మా మధ్య తీసుకొచ్చి మాకు బోధించిన మీ ప్రేమకై మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా తండ్రి చెప్పబడిన వాక్య ప్రకారంగా నడుచుకుంటే కృపను అనుగ్రహించమని, వాక్యం మా హృదయంలో నిలిచిపోయేటట్టు ముద్ర వేయమని, ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించిన మీ ప్రేమకై స్తుతిస్తూ కొనియాడుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇంతటి గుడికి ముగించబడింది. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.